హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో అండి, నేను డాక్టర్ సందీప్ దాచూరి, కన్సల్టెంట్ ఈఎన్డి హెడ్ అండ్ నెక్ సర్జన్. ఇవాళ మనం నిద్ర గురించి మాట్లాడుకుందామండి. నిద్ర, దాని ఇంపార్టెన్స్. నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. మన బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయటానికి, మన మెమొరీ మనకు గుర్తుండేటట్లు చేయటానికి, మనం ఎమోషనల్గా కరెక్ట్గా ఉండటానికి, వీటన్నిటికీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. పూర్వకాలంలో ఈ లైట్స్, ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఇవన్నీ లేని కాలంలో, ఎలక్ట్రిసిటీ లేని కాలంలో చీకటి అయితే అందరూ పడుకునేవాళ్ళు. కనీసం 8 గంటలు నిద్రపోయేవారు తెల్లారయ్యే వరకు. ఇక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ లేని కాలంలో. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ, గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చాక నిద్ర అనేది మనిషికి చాలా తక్కువైందండి. దీనివల్ల అన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. నిద్ర లేకపోతే ఏమవుతుంది మనిషి? నిద్ర లేకపోతే మనిషికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. బీపీ, షుగర్లు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆండ్రోజన్ లెవెల్స్ మగవాళ్ళలో తగ్గిపోతాయి. తర్వాత ఈ ఆడవాళ్ళలో స్ట్రెస్, జుట్టు రాలిపోవటము, థైరాయిడ్ సమస్యలు రావటము, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయండి. అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, హైపర్ లిపిడీమియా అంటారు, అంటే ఈ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నిద్ర లేకపోవడం వల్ల వస్తాయండి. సో మనము ప్రాపర్గా నిద్రపోవటానికి కొన్ని చిట్కాలు నేను చెప్తాను ఇవాళ. అవి మీరు ఫాలో అవ్వండి. నెంబర్ 1, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవాలి, ఒకే సమయానికి లేవాలండి. ఇవాళ 10కి పడుకొని, రేపు 11కి పడుకొని, ఇంకో రోజు నైట్ పడుకోకుండా నైట్ అవుట్ చేసి చదవటం, ఇలాంటివి చేయకూడదు. ప్రతిరోజు ఒకే టైంకి పడుకోవాలండి. 10 పడుకుంటారనుకోండి, ఉదయం 5 లేవండి. రాత్రి 10 పడుకోవటం, ఉదయం 5 లేవటం, ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, పడుకోవటానికి ఒక 2-3 గంటల ముందు గ్యాడ్జెట్స్ అన్నీ మానేయండి. ఈ ఫోన్లు చూడటము, టీవీ చూడటము, ట్యాబులు చూడటము, ఇవన్నీ తగ్గించండి. ఒక 2-3 అవర్స్. మనకేంటంటే బ్రెయిన్లో మెలటోనిన్ అని ఒక హార్మోన్ సెక్రీట్ అవ్వాలండి. అది సెక్రీట్ అవ్వాలి అంటే చీకటి ఉండాలి. చీకటి ఉంటే మెలటోనిన్ సెక్రీట్ అవుతుంది. అది మనకు నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఈ గ్యాడ్జెట్స్ చూస్తుంటే, ఈ గ్యాడ్జెట్స్ నుండి వచ్చే బ్లూ లైట్ మనకి ఆ మెలటోనిన్ సెక్రీట్ అవ్వకుండా ఆపుతుంటుంది. సో ఆబ్వియస్గా మనకు నిద్ర పట్టదు. ఇది ఒకటండి. మూడోది, సాయంత్రం 5 తర్వాత కాఫీలు, టీలు తీసుకోకండి. కాఫీలు, టీలు స్టిమ్యులెంట్స్. బేసికలీ కెఫీన్ చాలా స్ట్రాంగ్ స్టిమ్యులెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్. ఈవినింగ్ 5 తర్వాత కాఫీ తీసుకుంటే నైట్ సరిగ్గా నిద్ర పట్టదండి. ఇంకోటి, బెడ్రూమ్లో ఓన్లీ నిద్రపోవటానికే పెట్టుకోండి. బెడ్రూమ్లో క్లటర్, అన్ని ఆఫీస్ పనులు చేయటము, ఆ ల్యాప్టాప్లు పెట్టుకొని బెడ్ల మీద కూర్చొని తినటము, బెడ్రూమ్లోనే ల్యాప్టాప్లు చూసుకోవటము, ఇవి చేయకుండా బెడ్రూమ్లోకి వెళ్ళంగానే పడుకోవాలి అనేది మైండ్కి ఒక ట్యూన్ చేసుకుంటే బెడ్రూమ్కి వెళ్ళంగానే మనకు నిద్ర పడుతుంది. ఇంకోటి, బెడ్రూమ్లో లైటింగ్ చాలా తక్కువ ఉంచుకోవాలండి. బెడ్రూమ్లో అన్ని లైట్స్ వేసుకొని అలా కాకుండా బాగా డార్క్గా ఉంటే బాగా నిద్ర. ఇంకోటి, బెడ్రూమ్ టెంపరేచర్ అండి. బెడ్రూమ్ టెంపరేచర్ అందరికీ ఏసీలు పెట్టుకోవటం కుదరకపోవచ్చు, కానీ బెడ్రూమ్ టెంపరేచర్ అరౌండ్ 24 degrees ఉంటే బాగా నిద్ర పడుతుంది. అలా కాకుండా ఎండాకాలంలో మనం గమనించుంటాం, బాగా వేడి ఉందనుకోండి నిద్రపోనివ్వదు, చెమట పట్టడము, నిద్ర పట్టకపోవడం. సో ఏసీ ఉంది అంటే అరౌండ్ 24 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే బాగా నిద్ర పడుతుంది. అండ్ మ్యాట్రెస్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఆల్మోస్ట్ మన జీవితంలో 1/3 అంటే డైలీ 7-8 అవర్స్ నిద్రపోతాం కదా. సో డైలీ 7-8 అవర్స్ నిద్రపోతున్నాం అంటే మన జీవితంలో 1/3 ఆఫ్ క్వాలిటీ టైం మనం బెడ్ మీద గడుపుతున్నాం. సో అటువంటప్పుడు మంచి క్వాలిటీ మ్యాట్రెస్ ఉండాలి. ఏదో ఫంక్షన్కో, డ్రెస్సులకో ఖర్చు పెడతారు, కానీ మంచి క్వాలిటీ మ్యాట్రెస్కి మాత్రం ఎవరు ఖర్చు పెట్టరు. మంచి క్వాలిటీ మ్యాట్రెస్ ఉంటే బాగా నిద్ర పడుతుంది, కంఫర్టబుల్గా. మంచి క్వాలిటీ పిల్లో కూడా ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పాటించండి, బాగా నిద్రపోండి. థ్యాంక్ యూ.